మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో భాను, జానుల్లో భాను ఓకే. సూపర్. జానుకి యాటిట్యూడ్ ఉందా? మనకి చూపించిన ఇంత ఈ 1 అవర్ ఎపిసోడ్‌లో ఆ అమ్మాయికి ఎప్పుడు యాటిట్యూడ్ ఉన్నట్టయితే నాకైతే కనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మాస్టర్ ఉన్నారు. మాస్టర్ వాళ్ళ వైఫ్ ఉంది. ఆయనొచ్చేసి బచ్చా అంటాడు. ఈమొచ్చేసి మీరు నిద్రపోతావు, తింటావు, తిరుగుతావు, నీకెవరు గెలిపించారు? నీకేమో సత్కారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ విధంగా కుళ్ళుకుంటా ఉంటే ఎవరికైనా సరే ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది. వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేదు. వీళ్ళకి యాటిట్యూడ్ ఉంది. ఈ అమ్మాయి చూపు డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పింది ఎవరో తెలుసా? ఈమె. అంజలి చెప్పింది. ఒకసారి అందరూ ఉన్నప్పుడు చూసావా అక్కడ జాను ఉంది గదా! జాను ఎక్స్‌ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయి. ఒక దగ్గర చూడమంటే ఇంకో దగ్గర చూస్తుంది. ఎలాంటి ఫీలింగ్స్ పెట్టదు అని చెప్పననింది. పోనీ ఆవిడన్నా సరే ఆ అమ్మాయి పర్సనల్ తీసుకోకుండా ఉండిందా? ఆ అమ్మాయి పర్సనల్‌గా చెప్తే మా ఆయన నన్ను హగ్ చేసుకోడు. ఒక పిల్లకి ఎంత గ్యాప్ వచ్చిందని చెప్పి అందుకే మీ ఆయనకి దగ్గరొస్తే నువ్వు మూడొస్తే నువ్వు పోతావా? లేకపోతే మీ ఆయన వస్తాడా మూడొస్తా ఇవన్నీ పర్సనల్‌గా మాట్లాడుకున్నవన్నీ పబ్లిక్ ప్లేస్‌లో పెట్టింది ఎవరు? అంజలియే గదా! అందుకనే అమ్మాయితో మాట్లాడడం లేదు. ఇంకా పవన్ అంటావా? పవన్ పాపం వాళ్ళు నమ్మి స్పిట్టే గదా! స్పిట్ దగ్గర ఆ టాస్క్‌లో వచ్చేసి నిర్వీణం మోసం చేస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుందా? మాట్లాడాలనిపించదు గదా! అందుకే మాట్లాడలేదు. ఇంకా సోనియా ఓకే. మాట్లాడుతూనే ఉంది. అసలు సోనియాకే నిజంగా యాటిట్యూడ్ ఎక్కువ నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి సాడీలు చెప్పుకుంటా ఉంటుంది. పక్కన వాళ్ళ గురించి చెప్పండి. కాకపోతే వీళ్ళిద్దరు కొంచెం గుడ్ కపుల్. సోనియా వాళ్ళొచ్చి మంచి కపులే గానీ పక్కన వాళ్ళ గురించి సాడీలు మాత్రమే చెప్పుకుంటా ఉంటారు కదా! ఇంకా అలాగే వాళ్ళతో మాట్లాడడం లేదు. కానీ వీళ్ళైతే పుష్ చేశారు. జడ్జిలైతే ఏం చెప్పారు అంటే లయ గారు కూడా చెప్పింది నాకు మంచి పాయింటే బాగా అనిపించింది. మీరు ఇంతమంది పడడం లేదు అనంటే ఇప్పుడంటే టాప్ 3లో ఉన్నారు. ఓకే. కానీ లాస్ట్‌లో వచ్చినప్పుడు మీకు వీళ్ళతోనే కదా ఓట్లు. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పారు. వీళ్ళు మంచి కపులే కదా! ఎలిమినేషన్ అయిపోతా ఎలాగా అనుకోని వీళ్ళైతే ఆలోచించారు. ఓకే. గుడ్. అక్కడ దాకా బావుంది. కానీ జానుకి మాత్రం యాటిట్యూడ్ నాకు తెలిసి లేదు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. ఇకపోతే శ్రీముఖి చెప్పింది కదా! శ్రీముఖి ఏం చెప్పింది? ఓటింగ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి జనాల చేతుల్లో పెడతా అన్నప్పుడు సిద్ధు ఫేస్ చేశారు. అని సిద్ధు అని తలపట్టుకున్నాడు కదా! జనాల చేతుల్లో పెడుతున్నాము. జనాలే ఓట్లేస్తారు. టాప్ 5 ఎవరు ఉండాలో అని చెప్పేసి మిగతా 8 కపుల్ ఈరోజు వీళ్ళు బిట్టు వెళ్ళిపోతారనుకుంటా. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతే మిగతా 8 కపుల్‌కి పెడతారనమాట ఓటింగు. కానీ ఆ 8 కపుల్ లేదు. ఇది జరిగిపోయిన షోయే కాబట్టి ఒకరోజు 2 రోజుల ముందు అంతా కలగొర గుంపగా షూటింగ్ అయిపోయింది కాబట్టి టాప్ 5లో ఎవరెవరు ఉంటున్నారంటే నూకరాజు, ఆసియా, వాసంతి, కళ్యాణ్, మాస్టర్ అండ్ నీతు, ఇంకెవరు భాను, జాను వీళ్ళొస్తారు. రీ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళెవరు మర్చిపోయిన పేరు. సాంద్ర, మహేష్, సాంద్ర ఈ 5 మంది మాత్రమే టాప్ 5లో ఉంటారు. ఒకవేళ మనం ప్రియాంక వాళ్ళు ఉండాలనుకుంటున్నాము. వాళ్ళకి ఓటేయాలంటే వేస్ట్. ఆ ఓటు మనకి వేస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే కాలు బాగలేదని చెప్పి వాళ్ళు నెక్స్ట్ వీక్ ప్రియాంక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళున్నారు కదా! మర్చిపోయాను. అంజలి, పవన్ వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోతారు. సిద్ధు, సోనియా కావాలా? మేము సిద్ధు, సోనియా ఫ్యాన్స్ మేము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు 8th వీక్‌లో సిద్ధు, సోనియా అండ్ అమీర్ అండ్ అభిమానిక వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారనమాట. సో ఓటింగ్ వేసేటప్పుడు మీరు టాప్ 5 ఎవరికి వేస్తున్నాము అనేది మీరైతే చూసి వేసుకోండి. సరే, ఇంకా జడ్జిలు అయితే వచ్చారు. జడ్జిస్ ఎంట్రీస్ సాంగ్స్ వేసుకుంటూ వచ్చారు. ఇంకా అతను అద్దాలు పెట్టుకొచ్చారు. ఏంటి మీరు అద్దాలు పెట్టుకొచ్చారు అంటే ఎక్స్ప్రెషన్స్ కనపడకుండా ఉండడానికి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఈ అమ్మాయి లయ గారు వచ్చేసి ఏంటి సూర్యుడు వచ్చారు నైట్ టైం అంటే నైట్ కూడా సూర్యుడు వస్తే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి అని అన్నారు. అంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అంటే ఒక లవ్ మీటర్ పెట్టారనమాట. లవ్ స్టార్స్ పెట్టారు. ఎవరికి బాగుంటే వాళ్ళకి లవ్ స్టార్స్ ఇస్తాము అనేసి పెట్టారు. పెట్టిన తర్వాత సరే మీరు ఎవరికి ఇస్తాము అని చెప్పేసరికి ఇంకా రాధా గారు ఉండి వాళ్ళు కొత్త కపులు అమీర్ అండ్ అభిమానిక వాళ్ళనైతే లేపేసి మీరు 5 స్టార్స్ ఇచ్చారు కదా, ఎవరెవరికి ఇచ్చారు అని చెప్పి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడిగారు. అడిగితే మేము 5 స్టార్స్ 5 వచ్చేసి
భాను జాను వాళ్ళకి ఇచ్చాము, మాకు హోమ్ టూర్ చేసి చూపించారు. వచ్చిన వెంటనే వెల్కమింగ్ కూడా బాగుంది. ఇంకా ఆ తర్వాత ప్రియాంక వాళ్ళకి ఇచ్చాము, ఆ తర్వాత బిట్రు వాళ్ళకి ఇచ్చాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మాస్టర్కి ఎందుకు ఇవ్వలేదు అనేసి అడిగారు. ఈరోజు మాస్టర్ని చూసారా, పొగుడుతుంటే ముసి నవ్వులు నవ్వుతున్నాడు. అదే కానీ ఓడిపోయారంటే చించి పడేస్తా, పీకి పడేస్తా, స్టేజ్ని బద్దలు కొట్టేస్తాను, ఇక్కడి నుంచి పోతా, నేను అందరూ గుద్దుకొని పోతా అని అతను ఈరోజు ముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు మాస్టరా. మేము ఇప్పుడు మీరు వచ్చి 1 వీక్ అయింది కదా అంటే వాళ్ళకి పాపం వాళ్ళకి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ 2 డేస్కి 1 డే అలా కలిపి 3 డేస్కి ఒకరోజు అట్లా కలిపి పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం లేదు పాపము. సరే మీరు వచ్చి 1 వీక్ అయింది కదా, ఇప్పుడైతే ఎవరికి ఇస్తారు అనేసరికి యాజ్ ఇట్ ఈస్ అందరికి ఒకేగా చెప్పారు. కానీ 2 స్టార్స్ ఇచ్చింది మాత్రం ఎవరికి, అప్పుడు పవన్ కళ్యాణ్కి వాసంతికి ఇచ్చారు కదా, ఇప్పుడు 2 స్టార్స్ మాస్టర్కి ఇస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీద నుంచి మీకు వచ్చేసి మంచి లవ్ ఉండాలా, మీ మధ్యలో కెమిస్ట్రీ ఉండాలా, ముద్దులు కూడా పెట్టుకోవాలని చెప్పినట్టే కదా. ఇంకా వాళ్ళైతే హగ్గులు అయితే చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళకి వచ్చేసి మీరు ఇప్పుడు ఇవ్వడానికి ఏడ్చారు వాసంతి వాళ్ళకి ఎందుకు, ఇంకా సోనియా విషయం అడిగినారు. ఏంటది సోనియా విషయము అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదు, మేము మాట్లాడడానికి వెళ్తే మీ గురించి కాదు, మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కాదు సోనియా చెప్పింది అనేసరికి ఇంకా సోనియా లేచింది. ఇది అక్కడ టాస్క్ వచ్చేసి మాలో ఎలా ఉంది కమ్యూనికేషన్ అని చెప్పడం, కానీ వాళ్ళు అలా అనేసరికి నాకు నచ్చలేదు. అయినా 1 డేలో నాకు అంత వాళ్ళకి డీలింగ్ అయితే లేదు, అందుకే నేను దూరంగా ఉన్నాను అనేది సోనియా అయితే చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు మా జడ్జిస్ ఉండేసి ఏమన్నారు అంటే, అలా రాధగారు అలా ఉండద్దు, నువ్వు అందరితో కలగలుపు ఉండాలి, కొంచెం వెల్కమింగ్ అనేది ఉండాలి కదా, కొంచెం నీ మార్చుకో అనేది చెప్పడం అయితే జరిగింది. నేను పోసుకొచ్చినట్టు ఏది అని చెప్పట్లేదు, ఇంపార్టెంట్ వరకు అయితే నేను చెప్పుకుంటా పోతా ఉన్నాను అనమాట. వాళ్ళకి పాయింట్స్ వచ్చేసి 2.5 ఇచ్చారు హార్డ్స్. ఇక మీరు నెక్స్ట్ వీక్ నుంచి బాగా ఆడాలన్న ఉద్దేశంతో 2 మార్క్స్ అయితే ఇచ్చినారు వాళ్ళు. ఇంకా సెకండ్ ఎవరు గోల్డెన్ కపుల్కి ఇంకా అనిల్ గారు అయితే అడిగారు, మీది గోల్డెన్ కపుల్ కదా, మీది గ్రాఫ్ గోల్డెన్ కపుల్ అంటే ట్రోఫీ కాదు కదా అంటే అవును అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇప్పుడు పాయింట్స్ తగ్గిందనుకుంటున్నారా పెరిగిందనుకుంటున్నారా, గ్రాఫ్ అంటే జాను ఉండేసి మాకు ఒక 5 పాయింట్స్ తగ్గింది అనుకుంటున్నా అంటే 5 10 అని నేను చెప్తాను. ఇప్పుడు మీరు మాస్టర్ గురించి అడిగినారు. మాస్టర్ని మీరు తీసుకుందాం అనుకున్నారు కదా, ఎందుకు తీసుకోలేదు అనేసరికి ఆ అమ్మాయి చెప్పింది, జాను చూపిస్తాను, విశ్వరూపం చూపిస్తాను అని చెప్పేసి మాస్టర్ అన్నాడు. మేము పాజిటివ్ వేలో ఉన్నాంగా, పాజిటివ్ వేగా తీసుకుందాం అని చెప్పి తీసుకోలేదు అనేసరికి, అదే కదా గేము, ఆయన వచ్చేసి దశావతారాలు చూపిస్తూ ఉంటాడు, ఆయన స్మార్ట్ ప్లేయర్, ఆయన వీళ్ళ స్మార్ట్గా ఆడతారు అని చెప్పేసి ఆయన అయితే పొగిడినారనమాట. నటరాజు మాస్టర్ని పొగుడుతుంటే ఆయన ఎంత మురిసిపోతున్నాడు అని చెప్పేసి ఆయన తీసుకుని ఉండాల్సింది. అదే కదా గేము. ఇప్పుడు ఆయన కానీ తీసుకుని ఉన్నారనుకో, వీళ్ళు వచ్చి ఆయన ఉదయాన్నే లేపడము అట్లా చేసేస్తే మీరు కూడా మీ ఆట కూడా బయటపడేది కదా అని చెప్పేసి అయితే అన్నారు. లేదు, ఎందుకు ఎవరు తీసుకోరు కదా, ఇప్పుడు తీసుకుంటాము అని అనుకుంటారు. అబ్బా వాళ్ళు వచ్చేసి నా విశ్వరూపం చూపిస్తా ఏమనుకుంటున్నారో ఏమో అని చెప్పంటే ఎవరైనా భయపడతారు కదా. అదే వాళ్ళు చెప్పారు, ఎందుకు వచ్చిన గోళ పెంట మీద రాయేసి నెత్తినేసుకోవడం ఎందుకు అనుకునే వాళ్ళు తీసుకోనట్లేదు. నిజంగానే అమ్మ తీసుకుని ఉండాల్సిందే అంటే ఇప్పుడు బిట్టు వాళ్ళు తీసుకున్నారు కదా అంటే అవును ఒక ఫన్ జనరేట్ అవుతుందని చెప్పేసి మేము బిట్టు వాళ్ళనైతే తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పి అన్నారు. ఇంకా కళ్యాణ్తో ఎందుకు మాట్లాడడం లేదు అనేసి అడిగారు ఈ అమ్మాయిని. అడిగేసరికి చెప్పింది, మేము ఆ రోజు స్పిల్ దగ్గర వచ్చేసి మాట్లాడడం లేదు, భాను దగ్గర వచ్చేసి ఏమన్నాడంటే నిన్ను ఆ అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా, నిన్ను వచ్చేసి మ్యానిపులేట్ చేస్తుంది ఏదో అన్నాడు సంథింగ్, అందుకే నేను మాట్లాడడం లేదు అని చెప్పేసరికి అయినా మీ ఇద్దరం వేరు కాదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరం ఒకటే కదా, అదే భాను కూడా అన్నారు, అందుకే మాకు నచ్చడం లేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అదే విషయం ఇప్పుడు అంజనీ పవన్ దాంట్లో వచ్చినప్పుడు కూడా ఈరోజు జాను వాళ్ళే వచ్చారు కదా, ఈరోజు మాస్టర్ వాళ్ళ దాంట్లో అడిగినప్పుడు కూడా జాను వాళ్ళే వచ్చారు. జాను వాళ్ళని పుష్ చేస్తున్నారు, మీరు కొంచెం ఉండాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే పుష్ చేస్తున్నట్టు నాకు అదే అనిపించింది. మీకు అలాగే అనిపించిందా? వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదంటే ఆ విషయం గురించి అయితే వాళ్ళైతే చెప్పినారు. ఇంకా స్మార్ట్ ప్లేయర్ పాయింట్స్
నా స్టైల్ ఫన్ జనరేట్ అవుతుంది. మాస్టర్ ఇంకా వచ్చేసి లయ గారు అంటారు, అలా అడగకూడదు వాళ్ళని, ఎందుకంటే మీరే కదా కింగ్ అండ్ క్వీను, మీరు అడ్రస్ పెట్టుకోవాల్సింది కదా, మీరు అలా అడగకుండా ఉండాల్సింది అనేసి అయితే చెప్తారు. ఇంకా సరే అని చెప్పేసి పాయింట్స్ వచ్చేసి 4 ఇస్తారు, 4.5 ఇస్తారనమాట వీళ్ళకి. ఇంకా థర్డ్ వచ్చేసి పవన్ అండ్ అంజలి దాంట్లో కూడా వీళ్ళే వచ్చారనమాట. పవన్ అండ్ అంజలి దాంట్లో వచ్చేసి ఫస్ట్ వీళ్ళతో మాట్లాడని చెప్పేస్తాను. పవన్ అండ్ అంజలితో మీరు లోగా ఉన్నప్పుడు అతను లేదని చెప్పి ఫీల్ అవుతున్నారా, ఇప్పుడు హస్బెండ్ ఏమంటే లాజిక్గా ఆలోచిస్తారు, మనమేమో లేడీస్ ఏమంటే ఎమోషనల్గా ఆలోచిస్తాము, వాళ్ళు ఏమంటే తలనొప్పి వస్తే తలనొప్పే కదా అని చెప్పి టాబ్లెట్ ఇస్తారు, అదే లేడీస్ అయితే తలనొప్పే కదా అని చెప్పి ఇట్లా హస్బెండ్ అది కాదురా జోజో అనాలి అట్లా చెప్తారనమాట. లాజిక్ వేరు ఎమోషన్ వేరు అని చెప్తారు. ఇంకా తర్వాత ఏంటి అంజలి మీరు ఎవరితో మాట్లాడడం లేదా అంటే చెప్తుంది, జాను వాళ్ళతో తప్ప. అది కూడా ఎక్కడ వచ్చింది అంటే లయ గారు అయితే అడుగుతారనమాట, అంజలి గారితో మీరు ఏ గ్రూప్ అంటే గ్రూప్ ఏమీ లేదు, జాను తప్ప మేము అందరితో బాగానే ఉన్నాము అంటే, ఎందుకు జాను వాళ్ళు అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నావా అనేసి అడుగుతుంది శ్రీముఖి. అవును, అప్పటి నుంచి మాకు పడ్డం లేదు, నేను ఏదైనా మాట్లాడితే అమ్మాయి ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది, ఒక రకంగా యాటిట్యూడ్ చూపిస్తావు. ఈమె అందరి దృష్టిలో బానుని చెడు చేసింది ఈమె. లైక్ మా అత్తుందిలే, నాకు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే నా గురించి అందరికీ చెడ్డగా స్ప్రెడ్ చేసి పెట్టింది. అంటే అమ్మాయి దేవుడికి పూజ చేసుకోదు, ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేయదు, మనం చేసేది అన్నీ అలాగే ఉంటాయి, కానీ వాడు అలా స్ప్రెడ్ చేసి పెట్టేసింది. పనులు ఏమీ చెయ్యదు, వచ్చిన వాళ్ళతో కలగొలుపుగా మాట్లాడదు. అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళు ఉంటారు, మన ఇంటికి వచ్చినప్పుడు హాయ్ అని పలకరిస్తాం, అంతే పోయి వాళ్ళ ఒళ్ళో అయితే వెళ్ళి కూర్చోం కదా, అలా చేసి స్ప్రెడ్ చేసి పెట్టింది. అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే సోది స్ప్రెడ్ చేసి పెట్టింది. జాను అంతే, జాను లుక్ అంతే, జాను మాట్లాడే తీరంతే అని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టడం వల్ల అందరూ ఆ అమ్మాయిని ఒక తాడులాగా అయిపోయిందనమాట. మాట్లాడడం లేదు అనేసరికి ఆ అమ్మాయిని అడుగుతారు, ఇంకా నిలుచుకుంటుంది. అడిగితే ఏమి కళ్యాణ్తో ఎందుకు మాట్లాడదని పలానా కారణం చెప్తుంది. ఇంకా ఈమె విషయంలో కూడా అంజలి విషయంలో కూడా సొంత విషయాలన్నీ తీసుకొచ్చి మాట్లాడింది, ఎలా మాట్లాడతాము అని చెప్పి అంటుంది. ఇంకా నటరాజ్ మాస్టర్ కూడా వచ్చేసి వాళ్ళకి కింగ్ అండ్ క్వీన్ అయినాక చాలా వచ్చేసింది అహంకారం అనేసరికి, నోటికి వచ్చినట్టు మాట్లాడారు కదా, అలాంటప్పుడు ఎలా మాట్లాడతాము అనేసరికి నీతి ఉండి నేను వచ్చి పలకరించాను కదా అని చెప్పేసి అంటుంది. అంటే పలకరిస్తే లోపల కుళ్ళు పెట్టుకొని పైకి పలకరిస్తే ఎట్లా మాట్లాడతాం, అందరూ ఒకే విధంగా ఉండరు కదా, నేను కూడా అంతే, వాళ్ళు లోపల కుళ్ళు పెట్టుకొని పైకి వచ్చి హిహి అని అయితే మనం ఎందుకు మాట్లాడతామా, మనం కూడా మాట్లాడము, అదే వాళ్ళు కూడా చేశారు, దాంట్లో తప్పేముంది. నేను జాను పార్టీ కాదు, జాను ఏదో గెలవాలని కాదు, కానీ నిజాయితీ ఎక్కడుంటే అలాగే చెప్తా. ఇంచుమించు నేను కూడా అలాంటి దాన్నే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కడుపులో కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రం నమ్మతా మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడను, నాకు వద్దు. ఫ్రెండ్షిప్ చేస్తే మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయాలా, అంతేగాని మనం అట్లా సైడ్కి వెళ్ళిపోగానే మన గురించి సాడీలు చెప్పుకుంటా, మన గురించి బాడీ షేమింగ్ చేసుకుంటా అలాంటివైతే నేను మాట్లాడను. నేను నాలాంటి క్యారెక్టర్ అనుకుంటా అంజలి కదా ఇది జానుది అనేసరికి ఆయన చెప్పాడు. ఇంకా సోనియా ఏమి అంటే, సోనియా కూడా సేమ్, సోనియా అంజలి ఫ్రెండ్స్ కదా, అమ్మతో ఏం మాట్లాడాలో తెలీదు, చూపు ఒక రకంగా ఉంటుంది అని చెప్పింది. అంజలి ఏం చెప్పింది అదే చెప్పింది. అంజలి కూడా దానికి తలుపుతా ఉంటుంది, అని తలుపుతుంది. ప్రియాంక మాత్రం బాగా చెప్పింది, తను వచ్చేసి సైలెంట్గా ఉంటుంది, తను ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు హాయ్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అని ప్రియాంక అయితే చెప్పింది. ప్రియాంక చెప్పిందే కరెక్ట్. ఇంకా మిగతా వీళ్ళంతా వచ్చేసి ఒక చైన్ చెప్పాం కదా, అలా పాట కథ కూడా ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఒక ఆయన గుర్రం మీద బట్టలు మోసుకొని పోతా ఉన్నాడనమాట. ఆయన మోస్తూ ఉండేసరికి పక్కన వాళ్ళంతా అదేంటది గుర్రమా, కుక్క మీద ఎందుకు మోసుకుపోతున్నావు అనేసరికి కుక్క కాదు గుర్రము అంటే అందరూ ఒక 10 మంది దాన్ని కుక్క 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 అనేసరికి అది నిజంగానే కుక్క అవుతుందనమాట. ఆ విధంగా అందరికీ ఈ అంజలియే ఆ అమ్మాయి అలా చూస్తుంది, అలా మాట్లాడుతుంది, అలా చేస్తుంది అని చెప్పేసరికి వాళ్ళ మైండ్లో కూడా వచ్చేసి ఓహో జాను వచ్చేసి ఈ విధంగా బిహేవ్ చేస్తుందా, జాను వచ్చేసి చూపు ఒక రకంగా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళైతే అలాగే ఫిక్స్ అయిపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ లేచారు. పవన్ కళ్యాణ్ ఏందో ఆయన
అందరికీ దూరంగా ఉండేసి తిరణాల తప్పిపోయిన పిల్లోళ్ళ తయారయ్యని చెప్పని అంటారు కదా మాస్టర్, అట్లా తయారయ్యాడు అతను. ఏంటి చెప్పు అని చెప్పేసి అప్పటికీ కూడా అడుగుతూ మాట్లాడుతునేసరికి చెప్తా ఉంటాడు, ఇలాగా నేను అన్నాను, అందరూ ఈ విధంగా చూపు బాగలేదు అని చెప్పేసరికి నేను వెళ్ళి అతనితో చెప్పాను, భానుతో చెప్పాను, అప్పటి నుంచి మాకు కొంచెం గొడవగా ఉంది, మేము మాట్లాడుకోవడం లేదు అని చెప్పేసరికి దీనికి కూడా ఆన్సర్ ఇతనే చెప్తాడు అని చెప్పేసి అయితే చెప్తుంది ఎవరు జాను. చెప్పేసరికి ఇంకా శ్రీముఖి ఉండి దీనికి కూడా ఎందుకు ఎంత యాటిట్యూడు అని చెప్పేసరికి, లేదు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ కదా అతను చెప్తాడు అని చెప్పాను అనేసరికి కొంచెం లిటిల్ బిట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అక్కడ ఏదైనా గిన్నెలున్నా ఏమున్నా ఆ గిన్నెలో ఎందుకు ఇక్కడ గిన్నెలు ఎందుకు ఉన్నాయి, ఈ వర్క్ ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేస్తున్నా, ఇవేదిలా ఉంది, అలా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మాటల్లో భాను అంటే ఎవరికి పడ్డంలా. భాను ఓకే సూపర్ మంచి పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు కానీ పడ్డం లేదు. ఇంకా వీళ్ళు పాజిటివ్గా తీసుకోమని చెప్పి ఇది కొంచెం లాగా అనిపించింది. ఇది వీళ్ళ గురించి చెప్తా, వీళ్ళ గురించి మంచిగా పుష్ చేస్తూ ఉన్నారు, ఇది లాగా అనిపించింది. అందుకే నా వీడియోలో కూడా ల్యాగ్ లేకుండా నేనైతే పెడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళకు కూడా వచ్చేసి భాను వాళ్ళకి వచ్చేసి ఎన్ని మార్క్స్ ఇస్తారంటే హార్ట్స్ చెప్తా, ఒక నిమిషం రాసుకున్నాను. ఎడిపోయింది బాగుందికి చెయ్యోలి అంజలి స్మార్ట్ ఏమో సోనియా మాట్లాడింది భానుజాని ఇంకా 4.5 స్మార్ట్ నో వాళ్ళకు కూడా అంత ఇచ్చినారబ్బా మార్క్స్. లాస్ట్లో చెప్తా మార్క్స్ వీళ్ళకి ఎంత ఇచ్చినారో రాసుకున్నాను, ఎక్కడో పోయింది అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా బిట్టు సంధ్య వాళ్ళు వచ్చేసి సంధ్య బాగా స్మార్ట్గా ఉంది, బిట్టుతో అసలు ఏమీ లేదు, తనైతే ఏమీ ఆడడం లేదు అని చెప్పేసి తన గురించి సపోర్ట్ అనేది లేదు అని చెప్పేసి రాధా గారు చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఫన్గా చేశారు కదా, ఆ ఫన్ బాగా నవ్వనిపించింది కదా. ఎందుకంటే లయ గారు నేను మాట్లాడి అని చెప్పాను అనటము, దానికి వచ్చేసి అనిల్ గారు ఆమె తరపున కూడా అనిల్ గారు మాట్లాడము, అదంతా చూసారా వాళ్ళు కూడా ఇలా అంటున్నారు నన్ను మాట్లాడినివ్వండి అని చెప్పి లయ గారు అనడము, ఇదంతా కొంచెము ఫన్గా అయితే అనిపించింది. ఇంకా వీళ్ళకి ఎంత ఇచ్చారు చెప్తారు, ఒక నిమిషం ఆగండి. వీళ్ళకి వచ్చి మార్క్స్ 5 ఇచ్చారనమాట అనిల్ గారు. 4 ఇచ్చారు. ఆ తర్వాత సరిపోతాయా ఇంకోటి ఇవ్వాలా అని అడుగుతా 5 అయితే ఇచ్చారు వీళ్ళకి. కొంచెము చూసుకొని ఆడండి అని అయితే చెప్పినారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి గుష్ లేదు అనేసి గేమ్. ఇంకపోతే బిట్టు వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అంటే బిట్టు వాళ్ళకి 3.5 ఇచ్చారు. ఈరోజు బిట్టు వాళ్ళైతే ఎలిమినేషన్ అవుతారనుకుంటాను నేను ఈరోజు నాకు తెలిసి. ఇకపోతే ఇంకా శివ్ అండ్ ప్రియాంకకి అసలు ఏమీ మాట్లాడలేదు, 9కి 9 ఇచ్చేశారు. ఒక క్లారిటీ కూడా ఇచ్చారనమాట. ఏంది అంటే అతను అగ్రెషన్ వస్తే ప్రియాంక మీద చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా, అతనైతే ప్రియాంక మీద చూపించట్లేదు అగ్రెషన్ అని క్లారిటీ ఇచ్చారు. అందరూ వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి అన్నారు, వాళ్ళకి మధ్య కోఆర్డినేట్ బాగుంది అని చెప్పని అన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈయన పొగిడినట్టు అనమాట. నటరాజ మాస్టర్ని ఎందుకు అంతలాగా పొగడుతూ ఉన్నారు, మేబీ ఆయన షోకి అవసరం కాబట్టి. ఆమెమో నోరు మూసుకో అన్నా కూడా మేము జడ్జిల ముందర నోరు మూసుకో అన్నా కూడా వాళ్ళు కామ్గా ఉన్నారు. ఎందుకో అన్నిటి మాస్టర్ కూడా చాలా ఓవర్గా మాట్లాడుతుంది, నాకు అస్సలు నచ్చట్లేదు ఆవిడైతే. ఇంకా తర్వాత వచ్చేసి శివ వాళ్ళతో అడిగారనమాట, మీకు ఇక్కడ ఏమన్నా గేమ్ ఏమన్నా బయాస్డ్గా అనిపిస్తూ ఉందా అంటే లేదు సార్ అంటే, ఇప్పుడు మీకు ఇష్టమైన గేమ్స్ అన్నీ పెట్టలేదని అనుకుంటున్నారా అంటే లేదు సార్ అంటే, నువ్వు సింహం కాదా అయితే నీకేమైనా డోర్లు కొట్టాలని చించాలని అట్లా ఏమన్నా ఉందా అంటే లేదు సార్ అనేసరికి అబ్బా మీ యాటిట్యూడ్కి మీకైతే సూపర్ అబ్బా ఇదిగో అని చెప్పి వీళ్ళకైతే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ 9కి 9 సూపర్ అసలు అలా మార్క్స్ అయితే ఇచ్చేసారు. నాకు మంచిగానే అనిపించింది. నాకు ఇక వచ్చేసి మీ మీద ఒక అలిగేషన్స్ వేశారు కదా, మీ గేము వాళ్ళ గేమ్ మీ వల్లే పోయింది అనుకుని. ఫస్ట్ ఏమో బాగున్నప్పుడు ఇద్దరు కావాలని చెప్పి ఆడుకున్నారు, ఇప్పుడు అయిన తర్వాత వచ్చేసి మీ వల్లే నా గేమ్ పోయింది, నేనే ఎలిమినేషన్కి పోయాను అనడం మాత్రమే మాస్టర్దే తప్పు. అదే లాస్ట్ కూడా అదే కదా ఆయన మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు మీరేంటి ఫస్ట్ 3 వీక్స్ బాగానే ఉన్నారు, 3 వీక్స్ బాగున్నప్పుడు ఏంది అంటే కూల్ నటరాజు మాస్టర్గా అనిపిస్తారు. అదే డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు చీల్చేస్తానని చెప్పేసి అయితే మాట్లాడతారు. ఎప్పుడైనా సరే గెలుపు ఓటములు అనేది సహజమే,
అలా అనేసి ఓటమి వచ్చినప్పుడు ఓడిపోయానని చెప్పి అందరిని తిడతా, కెమెరాలను తిడతా, జడ్జిలను తిడతా, పూజలు చేస్తా అని తిడతా, అది మాత్రం మంచిది కాదు కదా అని అన్నారు. అది మాత్రం కరెక్టే. అసలు ఇంకా గట్టిగా మాస్టర్ని కానీ నీతుని కానీ గట్టిగా అడుగుండాల్సింది. అది కూడా ఈ విషయం ఉంది కదా, సెల్ఫిష్ అన్న దగ్గర, అదే నువ్వు వచ్చేసి ఏ విషయం చెప్తావు ఒక నిమిషం, నువ్వు వచ్చేసి వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు నీకు డేంజర్ జోన్ ఇప్పుడు మీరు డేంజర్ జోన్లోకి వచ్చారు కదా అన్న విషయము ఆమె అనింది. ఎక్కడ వీడియోలు వేస్తే నటరాజు మాస్టర్ బ్యాడ్ అయిపోతారు కదా, అందుకే వీడియోలు వేయరు. ఆమె అనింది డేంజర్ జోన్లోకి మీరు వచ్చారు, ఇంకా మీకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి నీతు అనింది. ఇప్పుడేమంటుంది, ఎందుకు సెల్ఫిష్ అన్నావంటే మొన్న మాకు ఓటేయను అని చెప్పని అన్నారు, స్ట్రాంగు మీకు ఓటేను ఎలిమినేషన్ చేసి పంపించేస్తాను అని చెప్పని అంటే నేను అనలేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు శివు. అనలేదు కదా పాపము, అనకపోయినా అన్నావు అని చెప్పేసి ఆవిడ ఎట్లా చెప్తుంది? పోనీ వీడియో వేసి ఉంటే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. వాళ్ళైతే వీడియో కూడా వేయలేదు. ఏమో అసలు వీళ్ళు నటరాజు మాస్టర్కి భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, నోకరాజు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి చెప్పింది నాకు అర్థం కాల. ఇప్పుడు ఆసియా ఏడుస్తున్నది, నువ్వు ఏడవటం వల్ల అతని గేమ్ పోతుంది అని చెప్పేసి లై గారు చెప్పినారు. ఇంకా మాస్టర్ వచ్చేసి మీరు ఇంకా నెక్స్ట్ వీక్ కానీ ఏడిస్తే ఇంకా ఇంట్లో కూర్చొచ్చి ఏడ్చుకోవచ్చు అని చెప్పనన్నారు. క్లారిటీ ఏమి ఇచ్చారు? ఎందుకయ్యా ఆ అమ్మాయిని ఎడ్డిది అంటున్నావు, ఎందుకంటున్నావు? ఆ అమ్మాయికి కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, ఆ అమ్మాయి కూడా మంచిగా ఆడుతుంది కదా అని చెప్పాల్సింది పోయి నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు అంటే ఆమె ఒక్కసారి అని చెప్పింది. అంటే స్విమ్మింగ్ పూల్ నుంచి హాల్కి, హాల్ నుంచి బెడ్రూమ్కి, అక్కడి నుంచి బాత్రూమ్ దాకా ఒక్కసారే కౌంట్ చేసుకోవాలంటే అవునని చెప్పింది. ఇంకా ఆయన వచ్చేసి మొత్తం చెప్పుకుంటా వచ్చినాడు, పాలు ఇస్తామని చెప్పాను, పాల కోసం ఏడ్చింది. అసలు అమ్మాయి పాల కోసమే ఏడవలేదు, క్లారిటీ అనేది ఇచ్చి ఉండాలి కదా, ఆ క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోగా ఆయనకి అరుస్తూ ఉంటాడు, నువ్వు సర్దుకొని పో అని చెప్పినట్టుంది. ఏంది అది? అసలు క్లారిటీ ఏమి ఇవ్వనే లేదు. అసలు జడ్జిలు వచ్చేసి ఏమి జడ్జిమెంట్ ఇస్తున్నారో ఏమో నాకు అర్థమే కాల. అసలు ఇవి ఏం చెప్పడం ఏంటి? ఆయన అరుస్తుంటాడంటే ఇవి సర్దుకొని పోవాలంట. ఇది ఎక్కడ రూల్ నాకు అర్థం కాల. ఇంకా వాసంతి వీళ్ళకి వచ్చేసి ఎన్ని మార్క్స్ ఇచ్చినారు వీళ్ళకి? ఇంకా మాస్టర్కి వచ్చేసి 4.5 ఇచ్చినారు, 6 ఇచ్చేసారు మాస్టర్కి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నోకరాజు వాళ్ళకి నటరాజు మాస్టర్ జాగ్రత్తగా ఉండమని చెప్తా ఒక నిమిషం. నోకరాజు సోనియా వాళ్ళ విషయం 2.5 ఏమో ఇచ్చినారు వీళ్ళకి. ఆ విషయంలో సోనియా విషయం కూడా అడిగినారు. దానికి ఒక అమ్మాయి చెప్పింది, లేదు నేనేదో పర్సనల్గా బాధపడి ఆమెకు చెప్పుకుంటే ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టింది అని చెప్పనన్నారు. ఇక సోనియా వాళ్ళకు కూడా వచ్చేసి ఎంత లైట్గా పోయింది. నటరాజు మాస్టర్నే ఎక్కువ ఉంది, వాళ్ళది భానుజాలి. ఎపిసోడ్ మొత్తం భానుజాలి కొంచెం ల్యాగ్ అనిపించింది. నేను కూడా అంత ల్యాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసుకుంటా పోతా ఉన్నానులే. సోనియా వాళ్ళు వచ్చేసి బాగా ఆడుతున్నావమ్మా నువ్వు, ఎవరైనా సరే మన ఇంటికి వెల్కమింగ్ వచ్చినప్పుడు వాళ్ళని మనం వెల్కమింగ్ చేసి ఉండాలి కదా, అలా మీరు చేయలేదు, కొంచెం మారాలి అనేసి వాళ్ళైతే చెప్పారు నటరాజ మాస్టర్కి. వీళ్ళు ఖచ్చితంగా భయపడుతున్నారు, నటరాజ మాస్టర్ ఇక్కడ ఉండాలి అనుకుంటున్నారు, కాకపోతే నిదానంగా మాట్లాడితే చెప్తున్నారు. అట్లనే మా శివు కూడా అనుకోవాలి కదా అని చెప్పేసి నటరాజ మాస్టర్తో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక వచ్చేసి అభిమానిక వాళ్ళు వచ్చేసి 5 నిమిషాలు టైం ఇస్తే జంప్ అయిపోతారా అని అనుకున్నారా అంటే అవును అలాగే అనిపించింది అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. ఇదే రివ్యూ ఈసారి జరిగింది. ఏమంత జడ్జిమెంట్లో అంత పసేమీ లేదు. ఇది ఓన్లీ స్క్రిప్టెడ్ షోనే కదా, ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఓటింగ్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఇదే రివ్యూ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.